ఏప్రిల్ 23వ తారీఖు గురువారం 2026వ సంవత్సరం. దేవుని వాగ్దానం. ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడును. 121వ కీర్తన 7వ వచనం. నేను చిన్నప్పుడు సినిమాలో మహామంత్రి తిమ్మరసు అనుకుంటా, చరిత్ర ఎరుగని మహాపాతకము మా దేశానికి పట్టినదా. పి సుశీల పాడిన పాట అది. చరిత్ర ఎరుగని మహాపాతకము మా దేశమునకే పట్టినదా. అవునండి, దేశంలో ఎన్ని సమస్యలు లేవు. తినటానికి కూడులేక జనాలు అల్లాడుతున్నారు. ఇంకా ఇంకా ఎన్నో 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 సమస్యలతో సతమతమవుతున్నారు. గురజాడ వెంకటప్పారావు గారు అన్నాడు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్, వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టబోయ్. వీడియో ఒకటి చూశానండి. ముస్లింల మీద మతోన్మాద ఉగ్రవాదులు దాడి చేసి వాళ్ళ షాపుల్ని లూటీ చేసి వాళ్ళ మీద బీభత్సంగా దాడి చేయడం బాధాకరం. షాపుల్ని లూటీ చేసి ఆ తర్వాత తగలబెట్టారు. సాధారణంగా కోర్టుకి వెళ్తే ఆ పలానాయన నిన్ను తిట్టినట్టు సాక్ష్యం ఉందా, పలానాయన నిన్ను కొట్టినట్టు సాక్ష్యం ఉందా అంటారు. ఇవాళ వీడియో సోషల్ మీడియా ప్రత్యక్ష సాక్షిగా అనేక అరాచకాలు జరుగుతుంది. క్రైస్తవులకి నిర్బంధంగా బొట్లు పెట్టడమే, బైబిళ్ళు తగలబెట్టడమే అనుకుంటే, ఇప్పుడేమో ముస్లింలు వాళ్ళ షాపుల మీద దండయాత్ర చేసి దాడి చేసి లూటీ చేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం భయంకరమైన శోచనీయం. పాలకులు ఏం చేస్తున్నారో అస్సలు అర్థం అవట్లా. ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం ముస్లింలు క్రైస్తవుల్ని ఎంత ఆప్యాయంగా మాట్లాడతారు. మతోన్మాదానికి సహకరించే పాలకులు ఎక్కువ మంది ఉన్నారు మన దేశంలో. మన దేశాన్ని దేవుడే కాపాడునుగాక. ఎవరి మతం వాళ్ళది, గౌరవించుకోవాలి. పరమత ద్వేషం తగదు. దీనికి మా క్రైస్తవుల్లోనే ఎన్నోసార్లు నిర్బంధంగా స్త్రీలకి బొట్లు పెట్టడం, బైబిళ్ళు తగలబెట్టడం, సేవకుల మీద దండయాత్ర చేయడం. ముస్లిం సహోదరులకి నా సానుభూతి తెలియచేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.